blessed day. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. దేవుడే మన పోషకుడు. సో దేవుడు ఈ లోకాన్ని మొత్తం సృష్టించింది దేవుడే, మనుషులను సృష్టించింది దేవుడే, ఆకాశ పక్షులను సృష్టించింది దేవుడే, అడవులో సింహాలను, అడవి జంతువులను, అన్నిటిని, ఇక సమస్త మన కంటికి కనపడిన జీవరాశులు, జలరాశులు అన్నిటిని సృష్టించింది ఎవరు? దేవుడే. నారు పోసిన వాడు నీరు పోయక మానడా అని ఒక సామెత ఉన్నట్టుగా మనందరినీ సృష్టించిన దేవుడు పెంచి పోషించలేడా? సో అందుకే ఒక మనకే కాదు, ఆకాశ పక్షులకు, సముద్రంలో ఉన్న చేపలకు, భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి దేవుడు పోషకుడు. ఒక మానవుడికి మాత్రమే కాదు, దేవుడు పోషకుడు. ఆయన అందరినీ పోషిస్తున్నాడు. సకల కోట్ల జీవరాశులకు, జలరాశులకు, పక్షులకు, మనుషులకు అందరినీ కూడా ఏదో ఒక రకంగా ఆయన పోషిస్తుంటా అంటాడు. సో ఆయనే మనందరినీ భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆయనే మనందరికీ పోషకుడు. అందుకే మనకు ఆయనే పోషకుడు. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. సో అందుకే నేను ఒకసారి మెడిటేట్ చేయమని చెప్పాను. ఎప్పుడైనా మనం ఇంట్లో నడుస్తున్నప్పుడు ఇలా ప్రవచించాలి, మై గాడ్ ఈజ్ మై ఎండ్లెస్ ప్రొవైడర్. సో మీ ఇంట్లో లేనితనం ఉందా? మై గాడ్ ఈజ్ మై ఎండ్లెస్ ప్రొవైడర్, మై గాడ్ ఈజ్ మై ఎండ్లెస్ సప్లయర్ అని ఇలా ప్రవచించండి. సో తెలుగులో అయితే, నా దేవుడు నాకు నిరంతర పోషకుడు, నాకు కంటిన్యూస్ గా పోషిస్తాడు, సహాయం చేస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. సో ఇవన్నీ వచనాలు మనం పలకాలి. సో గాడ్ ఈజ్ మై ఎండ్లెస్ ప్రొవైడర్, గాడ్ ఈజ్ మై ఎండ్లెస్ సప్లయర్, మై గాడ్ షెల్ సప్లై మోర్ దెన్ వాట్ ఐ నీడ్, మోర్ దెన్ వాట్ ఐ వాంట్, మోర్ దెన్ వాట్ ఐ రిక్వైర్డ్, మోర్ దెన్ వాట్ ఐ ప్రే, మోర్ దెన్ వాట్ ఐ ఆస్క్. సో అలా మనం ప్రవచించాలి. సో దేవుడు ఎక్కువగా నీకు సప్లై ఇస్తుంటా అంటాడు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఎలాగైనా పోషిస్తాడండి, ఎలాగైనా పోషిస్తాడు. సో నువ్వు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమన్నాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుతుమో అని మీరు బాధపడకండి. మీ తండ్రికి ఇవన్నీ తెలుసు. మీ తండ్రి పోషకుడు కాదా? ఆకాశ పక్షులనే పెంచి పోషిస్తున్నాడే, మిమ్మల్ని పోషించలేడా అని మీరు దాని గురించి బాధపడకండి, చింతించకండి అని యేసయ్య మనందరికీ కూడా ఒక అష్యూరెన్స్ ఇచ్చే వెళ్ళాడు. సో అందుకే నువ్వు మెడిటేషన్ స్టార్ట్ చేయండి. రిలీజ్ దీస్ వర్డ్స్. నేను చెప్పిన వర్డ్స్ అన్ని రిలీజ్ చేయండి. మై గాడ్ ఈజ్ మై ఎండ్లెస్ సప్లయర్, మై గాడ్ ఈజ్ మై ఎండ్లెస్ ప్రొవైడర్, మై గాడ్ షెల్ సప్లై మోర్ దెన్ వాట్ ఐ నీడ్, మోర్ దెన్ వాట్ ఐ రిక్వైర్డ్, మోర్ దెన్ వాట్ ఐ ఆస్క్, మోర్ దెన్ వాట్ ఐ ప్రే, మోర్ దెన్ వాట్ ఐ నీడ్, మోర్ దెన్ వాట్ ఐ వాంట్ అని ఇలా అంటూ ఉండండి కంటిన్యూస్ గా. సో గాడ్ విల్ సప్లై వాట్ ఎవర్ యూ వాంట్. నీకు కావాల్సిన గ్రాసరీస్, నీకు కావాల్సిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, జాబ్, మనీ, ఎవ్రీథింగ్ విల్ సప్లై టు యూ. సో నారు పోసిన వాడు నీరు పోయక మానడు. సో తప్పకుండా మనల్ని భూమి మీదకి తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. సో మనల్ని తప్పకుండా ఆయన పెంచి పోషిస్తాడు. సో వాక్యాన్ని సారంగా చూద్దాం. దేవుడే మన శోకరు. సో కాగా ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయం 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, సో తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. సో ఆయన మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. సో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అందుకే యూ నీడ్ టు ప్రే దిస్ క్లెయిమ్, యూ నీడ్ టు క్లెయిమ్ దిస్ ప్రామిసెస్. సో ఈరోజు నేను చెప్పే ప్రామిసెస్ అన్ని క్లెయిమ్ చేస్తూ ఉండండి. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయం 19వ వచనం, అయ్యా నీ మహిమ చొప్పున నా ప్రతి అవసరాన్ని తీర్చు ప్రభువా అని ప్రార్థించండి, క్లెయిమ్ చేయండి. సో నీ ఐశ్వర్యం చొప్పున, నీ మహిమ చొప్పున నా ప్రతి అవసరాన్ని తీర్చు ప్రభువా. లార్డ్, ఐ షెల్ నెవర్ ల్యాక్ ఫర్ మనీ, ఐ షెల్ నెవర్ ల్యాక్ ఫర్ గ్రాసరీస్, ఐ షెల్ నెవర్ ల్యాక్ ఫర్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇన్ మై ఫ్యామిలీ, ఐ షెల్ నెవర్ ల్యాక్ ఫర్ ఫైనాన్సెస్ అని ఇలా మనం ప్రవచించాలి. ఎప్పుడు కూడా మనం ఇవన్నీ ప్రొఫెసీ చేయాలి, ఇవన్నీ కూడా మనం రిలీజ్ చేయాలి మన నోటి నుంచి. జీవ మరణములు నాలుకే వచనం అన్నాడు. నీ నోటిలోనే ఆశీర్వాదం ఉంది, నీ నోటిలోనే మిరాకిల్ ఉంది, నీ నోటిలోనే సమృద్ధి ఉంది, నీ నోటిలోనే జీవం ఉంది, నీ నోటిలోనే ఆశీర్వాదం ఉంది. దాన్ని యూజ్ చేయండి. యేసయ్య నీ మహిమ చొప్పున, నీ ఐశ్వర్యం చొప్పున నా ప్రతి అవసరానికి మించి తీర్చబడును కాక అని ప్రవచిస్తున్నాను, ప్రార్థిస్తున్నానని ప్రార్థించండి. సో అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. సో ఎందుకంటే దేవుడు పోషకుడు. సో నువ్వు చేయాల్సిందని ఏంటిది? నేను ఒకటే చెప్తాను. బైబిల్ మొత్తంలో నాకు ఇష్టమైన వర్స్ ఏంటిదంటే, బైబిల్ మొత్తంలో నాకు ఇష్టమైన ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన వర్స్ ఏంటిదంటే, మొట్టమొదట నా నీతిని, నా రాజ్యాన్ని
వాటిని వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి అని చెప్పాడు యేసయ్య. సో దట్ ఈస్ వాట్ మై ఫేవరెట్ వర్డ్స్. దట్ ఈస్ వాట్ ఐ విల్ గివ్ ద ఫస్ట్ ప్రియారిటీ టు దట్ వర్డ్స్, ఆ వర్డ్స్ కి. ఎందుకంటే నీకు అన్ని ఆశీర్వాదాలు అక్కడే ఉన్నాయి, ఆయనను వెతకడంలోనే ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే నువ్వు ఏమి తినాలో చింతించకు, ఏమి తాగాలో చింతించకు. నువ్వు చింతించాల్సిందల్లా ఎలా, ఏసైని ఇంకెలా తెలుసుకోవాలి, ఏసైని ఇంకెలా దగ్గర కావాలి, ఇంకా ఏసైను ఎలా ఏకం కావాలి, ఏసైలో ఇంకా ఎలా ఎలా ఎదగాలి, ఇంకా ఎలా ప్రార్థించాలి, వీటి గురించి నువ్వు చింత పెట్టుకో. నువ్వు ఏసై గురించి నువ్వు ఆలోచించు. వీటి గురించి ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణంను గూర్చి నన్ను ధరించుకుందుము అని మీ దేహంను గూర్చి అని చింతింపకుడి. ఎందుకంటే ఈ రెస్పాన్సిబిలిటీ గాడుదండి. సో అలాని మనల్ని ఇంట్లో కూర్చోమన్నాడా? లేదు. కష్టపడి నువ్వు పని చేసుకో, నీకు ద్వారాలను ఓపెన్ చేస్తాను, కష్టపడి పని చేసుకో, ఆ పని ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాను, ఆ పని ద్వారా నిన్ను పెంచి పోషిస్తాను అని అంటాడు. సో ఇప్పుడు చూడండి, ఈ రోజుకి కొన్ని 800 కోట్ల మంది మనుషులకు ఫుడ్ కావాలి, కానీ అందరికీ దేవుడు ఆ ఫుడ్ ని సప్లై చేస్తాడు. కొన్ని కోట్ల ఆకాశ పక్షులకు ఫుడ్ కావాలి, వాటన్నిటికీ ఏ ఫుడ్ కావాలో దేవుడు సప్లై చేస్తాడు. కొన్ని కోట్ల మంది జంతువులకు, వైల్డ్ యానిమల్స్ కి, లేకపోతే పెట్ యానిమల్స్ కి ఫుడ్ కావాలి, దేవుడు వాటన్నిటికి కూడా చేస్తాడు. కొన్ని కోట్ల జలరాశులు అంటే చేపలు, తిమింగాలకు వాటికి ఆహారం కావాలి, వాటన్నిటికీ ఏమి కావాలో దేవుడు ఇస్తాడు ఈ రోజు ఎస్పెషల్లీ. సో ప్రతిరోజు కూడా అన్ని జలరాశులకు, అన్ని జీవరాశులకు ఆహారం కావాలి, ఆయన్నే పెంచి పోషిస్తాడు, ఆయన్నే సప్లై చేస్తాడు. సో వాటన్నిటికీ చేసిన దేవుడు మనకు చేయడా. సో అందుకే ఏమి తిందుమో ఏమి తాగుదామో అని మీ మనసులో నుంచి ఆ థాట్ ని తీసేయండి, ఆ మైండ్ లో నుంచి ఆ థాట్ ని తీసేయండి. మన థాట్ అంతా ఏసైతో ఎదగాలి, ఏసైతో సావాసం చేయాలి, ప్రార్థన చేయాలి. మన థాట్ అంతా ఎలా ఉండాలి? దేవుళ్ళు ఎదగాలి, ఇంకా వాక్యంలో ఎదగాలి, ఇంకా ఆత్మతో నింపబడాలి, ఇంకా దేవుడికి దగ్గర కావాలి, ఇంకా మన మనసుని, ఆలోచనలను ఆయన వైపుకు తిప్పాలి. కానీ అపవాదం ఏం చేస్తాడంటే నీకు భయాన్ని సృష్టిస్తాడు. అమ్మో నీ భవిష్యత్తు ఏమవుతుందో, నీకు రేపు ఎలా ఉంటుందో, నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని భయాన్ని సృష్టించి దేవుడి మీద మనసు లేకుండా ఇగో మన డైలీ నీడ్స్ మీద మనసు పెట్టుకునేలాగా, మన ఫ్యూచర్ మీద మనసు పెట్టుకునేలాగా, మన ఫ్యూచర్ మీద, భవిష్యత్తు మీద భయం పెట్టుకునేలాగా చేస్తాడు. కానీ దేవుడు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఈ రోజు నుంచి మనందరం ఈ అష్యూరెన్స్ ని నమ్ముదాము. ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని, ఏమి ధరించుకుందున్నామని మీ దేహము గూర్చి ఆయనను చింతింపకుడి. ఆకాశ పక్షులను చూడండి, ఆకాశ పక్షులు అవి విత్తవు, కోయవు, కోటలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడే, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. చూసారా, ఆకాశ పక్షులు చూడండి, అవి ఏ భూలోకంలో మనిషి తప్పించి ఏ జీవి కూడా కష్టపడడండి. వాటన్నిటికీ ఇప్పుడు పక్షులకు ఉచితంగానే దేవుడు పెంచి పోషిస్తున్నాడు అన్నాడు. ఆదాముని కూడా సృష్టించి ఆదాముని కష్టపడమని చెప్పలేదు. ఆదామా, ఇగో నీకు ఈ ఫ్రూట్స్ ని ఇస్తున్నాను, ఈ వెజిటేబుల్ ఇస్తున్నాను, ఈ ఏదైనా తోటని ఇస్తున్నాను, నువ్వు చనిపోయేంత వరకు ఈ ఫ్రూట్స్ నీకు ఆహారం అవుతాయి, ఈ వెజిటేబుల్స్ నీకు ఆహారం అవుతాయి, నువ్వు కోసుకొని తినేసాయి, నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు అని ఆదాముకి చెప్పి వదిలేశాడు. కానీ ఆదాము ఒక పాపం చేయడం వల్ల ఆ శాపాన్ని కొని తెచ్చుకొని దేవుడు మళ్ళీ ఏమన్నాడు, ఇక నువ్వు జీవితాంతం కష్టపడి పని చేయాల్సిందే, చెమటూరిస్తే గాని నీ రెక్కాడితే గాని డొక్కాడదని ఒక శాపాన్ని పెట్టాడు. ఆ శాపం వల్ల మనందరికీ ఇగో ఈ కష్టపడి పని చేసుకోవడం వల్ల మనం తినాల్సి వస్తుంది. ఇప్పుడు ఆకాశ పక్షులు చూడండి, అవే కష్టపడవు కానీ తినేస్తాయి. ఇప్పుడు అడవిలో ఉన్న జంతువులు కూడా ఏ కష్టపడవండి, అవి డైరెక్ట్ దానికి ఆహారం వచ్చేస్తాయి. సో సముద్రంలో ఉన్న జలరాశులు ఏవి కష్టపడదు. అంటే భూలోకంలో ఉన్న ఏ జీవి కష్టపడడు, ఒక మనిషి తప్పించి ఏ జీవి కూడా కష్టపడడు. కష్టపడితేనే కానీ మనకు పని దొరకదు, కష్టపడితే కానీ మనకు అది దొరకదు, ఏటిది ఆర్థిక సహాయం అందదు. సో దేవుడు అలా డిజైన్ చేశాడు. సో ముందు ఆదాముకి మాత్రము అలా లేదు. సో నువ్వు ఫ్రీగా తినేసాయి, ఫ్రీగా వెజిటేబుల్స్ తినేసాయి, నువ్వే కష్టపడాల్సిన అవసరం లేదని అన్ని ప్రొవైడ్ చేసి ఇచ్చేసాడు దేవుడు. సో మనకు కూడా దేవుడు మనకు అన్ని ప్రొవైడ్ చేసి ఇచ్చేస్తే మనమే నాశనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ల్యాండ్ అంతా కూడా, ఇండియాలో ల్యాండ్ అంతా కూడా, అగ్రికల్చర్ ల్యాండ్ అంతా రియల్ ఎస్టేట్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతాయి, పంటలు తగ్గిపోతున్నాయి. ఆ పంటలు తగ్గిపోవడం వల్ల అన్ని రేట్లు పెరుగుతున్నాయి. సో దేవుడు అన్ని మనకు శ్రేష్టమే ఇచ్చాడండి. అందుకే బైబిల్ ఆది కాండంలో చూడండి, దేవుడు సృష్టించినది అన్ని కూడా మంచిగానే ఉన్నాయి అని రాయబడింది, అన్ని శ్రేష్టమైనది ఆయన సృష్టించాడు అని రాయబడింది. కానీ మనము
చేతులారా మనం నాశనం చేసుకుంటున్నాము. సో ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ అంతా రియల్ ఎస్టేట్ చేసేస్తున్నారు. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండే లేకుండా పోతుంది. సో అంటే పండించే వాళ్ళు లేకుండా పోతున్నారు, రైతులే లేకుండా పోతున్నారు. దానివల్ల మనకు కరువులు, దానివల్ల అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. సో ఒక మనిషి అనేవాడు ఒక్కడే కష్టపడి పని చేయాలి. మిగిలిన ఏ జీవి కూడా భూలోకంలో కష్టపడవు. సో అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. చూసారా, పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు అంటే ఆకాశ పక్షులకు కూడా పోషకుడు ఎవరు? మన పరలోకపు తండ్రి. మనకు పోషకుడు ఎవరు? మన పరలోకపు తండ్రి. అంటే మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? అంటే ఆకాశ పక్షులనే పెంచి పోషిస్తున్న నీ తండ్రి, నీ పరలోకపు తండ్రి మనల్ని ఎందుకు పెంచి పోషించాడు? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకొనగలడు. చింతించద్దు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో చింతించద్దు. ఆ సమయానికి ఆయనే సమకూరుస్తాడు. ఆ సమయానికి ఆయనే మనల్ని పోషించుకుంటాడు, ఆయనే మనకు సాయం చేస్తాడు. అందుకే ద్వారాలను ఓపెన్ చేయమని అడగండి. పోషించుకోవడానికి ద్వారాలను ఓపెన్ చేయమని అడగండి. సో దేవుడు కష్టపడి పని చేయడానికి ద్వారాలను ఓపెన్ చేస్తాడు. దేవుడు ఎప్పుడైనా ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తాడని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడైనా ఆపర్చునిటీస్ మాత్రమే ఇస్తాడు. దాని తర్వాత ప్రూఫ్ చేయాల్సింది మనమే. సో గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. జాబ్ కూడా ప్రొవైడ్ చేసేది ఆయననే. ఆ జాబ్ ద్వారా మనం ఏం చేస్తున్నాము? ధనాన్ని సంపాదించుకుంటున్నాము. ఆ సంపాదన ద్వారా మనం కావలసిన గ్రాసరీస్, కావలసిన ఫ్రూట్స్, కావలసిన వెజిటేబుల్స్ కొనుక్కుంటున్నాము, కావలసిన పెట్రోల్, కావలసిన అవసరాలన్నీ కూడా తీర్చుకుంటున్నాము ఆ ఒక్క జాబ్ వల్ల. సో అందుకే డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. సో నేను చెప్పినట్టుగా పలుకుతూ ఉండండి, రోజుకో 100 times అయినా పలకండి. మై గాడ్ ఈజ్ మై ప్రొవైడర్, ఎండ్లెస్ ప్రొవైడర్. నా తుది శ్వాస వరకు నా దేవుడు నన్ను పోషిస్తూనే ఉంటాడు. నా తుది శ్వాస వరకు నా యేసయ్య నన్ను కాపాడుతూనే ఉంటాడు. నాకు ఎండ్లెస్ ప్రొవైడ్ చేస్తాడు, ఎండ్లెస్ సప్లై చేస్తాడు, ఎండ్లెస్ గా నాకు ఇస్తాడు. ఐ షెల్ నెవర్ ల్యాక్ ఫర్ మనీ ఎనీమోర్ ఇన్ మై లైఫ్. నా లైఫ్ మొత్తంలో నేను మనీ గురించి నేను కష్టపడను, మనీ గురించి నేను వర్రీ కాను, మనీ గురించి ఎప్పుడు స్ట్రగుల్ కాను. ఐ విల్ నెవర్ బెగ్ ఫర్ మనీ. నేను మనీ గురించి ఎవరి దగ్గర బారో చేయను. ఐ షెల్ లెండ్ మనీ. సో నేను అప్పు ఇచ్చేవాడిగా ఉంటాను కానీ తీసుకునేవాడి లాగా ఉండను. నేను తలలాగా ఉంటాను కానీ తోకలాగా ఉండను. నాది ఇచ్చే గుణము కానీ ఆశించే గుణము కాదు. సో యూ నీడ్ టు క్లెయిమ్ దిస్ వర్డ్స్. యూ నీడ్ టు డిక్లరేషన్. ఇవన్నీ డిక్లరేషన్. డైలీ ఒక 10 to 15 minutes నీ నోట్లోంచి డిక్లరేషన్స్ రావాలి. సో నేను చెప్పినట్టుగా డిక్లరేషన్స్ రావాలి. ఆటోమేటిక్ గా నీకు ఆ ద్వారాలు ఓపెన్ చేస్తాయి. ఎందుకంటే ఆకాశ పక్షులకు పోషకుడు ఎవరు? దేవుడు. మనకు కూడా ఎవరు పోషకుడు? దేవుడే. సో మనందరం కూడా ఇలా డిక్లరేషన్ ఇచ్చినప్పుడు దేవుడు సమస్తాన్ని నీ చేతికి అప్పగిస్తాడు. ఒకటే చెప్తున్నానండి, మనకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. సో అధికారాన్ని ఇచ్చాడు, అధికారంతో ప్రార్థించండి. ఐ కమాండ్ మై ఫైనాన్సెస్ కమింగ్ టు మై అకౌంట్. ఐ కమాండ్ మై జాబ్ ఆపర్చునిటీస్. ఐ కమాండ్ మై వీసా. ఐ కమాండ్ మై బ్లెస్సింగ్స్ కమింగ్ టు మీ అని ఇలా మనము కమాండ్ చేయాలి, పిలవాలి. యూ నీడ్ టు కాల్ ద బ్లెస్సింగ్స్, యూ నీడ్ టు కమాండ్ ద బ్లెస్సింగ్స్. ఎందుకంటే నీకు అధికారం ఉన్నాడు. నీ నోట్లోనే ఆశీర్వాదం ఉంది. గుర్తుపెట్టుకోండి, మన నోట్లోనే ఆశీర్వాదం ఉంది. గాడ్ డన్ ఎవ్రీథింగ్. 2000 సంవత్సరాల క్రితమే మన పేదరికాన్ని తీసేశాడు, మన అప్పులను తీసేశాడు, మన రోగాలను తీసేశాడు, మన వ్యసనాలను తీసేశాడు, మన ఫెయిల్యూర్స్ ని, మన రిజెక్షన్స్ ని తీసేశాడు. సో మనము జస్ట్ కమాండ్ చేయాలి, ఎక్కువసేపు కమాండ్ చేయాలి, డిక్లరేషన్స్ ఇవ్వాలి ఈ వర్స్ అన్నిటిని. సో అందుకే చింతించడం వల్ల మనం దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోతాము, చింతించడం వల్ల దేవుడి మీద ప్రేమను కోల్పోతాము. సో ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు వచ్చేసింది, చాలా మంది జాబులు పోతున్నాయి, చాలా మంది భయపడుతున్నారు, చాలా మందికి ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి. అవును, కరెక్టే. జాబు లేకపోతే ఈఎంఐస్ కట్టుకోలేము. సో జాబ్ లేకపోతే మనల్ని మనం పెంచి పోషించుకోలేము, స్కూల్ ఫీజులు కట్టుకోలేము. సో ఈ సమయంలో చింతించడం కంటే ప్రార్థించడం చాలా ఇంపార్టెంట్. చింతించద్దు ఎప్పుడు కూడా, అయ్యా ప్రభు ఈ ఏఐ వల్ల ఎవరికి కూడా మార్కెట్ లో జాబులు పోవద్దు, స్టాప్ ద ఏఐ, లేకపోతే స్టాప్ ద లే ఆఫ్, స్టాప్ ద రిసిషన్ అని ఇలా ప్రార్థించాలి. స్టాప్ అనాలి, అంతే, అవి ఆగిపోవాలి. సో అన్నాడు ఏలియా, స్టాప్ అనగానే వర్షం వచ్చింది, స్టార్ట్ అనగానే వర్షం వచ్చింది. సో అలాంటి అథారిటీ మనకు కూడా ఉంది. సో వీ నీడ్ టు బిలీవ్ అండ్ వీ నీడ్ టు ప్రే. ఒకసారి పని చేయకపోవచ్చు, 100 times కి పని చేయకపోవచ్చు, 101 times కి తప్పకుండా పనిచేస్తాయి. అందుకే ఇటు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మనం ఎప్పుడు కూడా భయపడద్దు. దేవుడు మన పోషకుడు, గుర్తుపెట్టుకోండి. సో దేవుడు ఎలాగైనా మనల్ని పోషిస్తాడు.
కానీ ఆ కరువు మన ఇంటి దాకా రాకుండా చూసుకోవాలి. అందుకే కుడి పక్కన 1000 మంది పడిపోయినా, ఎడమ పక్కన 10,000 మంది పడిపోయినా ఏ అపాయము నీ గుడారము దగ్గరికి రాదు అన్నాడు. సో బిలీవ్ దోస్ స్క్రిప్చర్స్. ఈ స్క్రిప్చర్స్ అన్నిటిని కూడా మనం బిలీవ్ చేయాలి. సో బైబిల్ అందరి చేతిలో ఉంటది, వాక్యం అందరూ చదువుతారు. కానీ ఎవరైతే ఆ చదివిన వాక్యాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని క్లెయిమ్ చేస్తారో, రిసీవ్ చేసుకొని దాన్ని బిలీవ్ చేస్తారో, రిసీవ్ చేసుకొని దాన్ని డిక్లరేషన్ ఇస్తారో వాళ్ళకే ఆ బైబిల్ పని చేస్తుందండి. గుర్తు పెట్టుకోండి. నువ్వు ఎప్పుడైతే బైబిల్లో యాక్షన్ లో పెడతావో ఆ వాక్యాలన్నింటినీ జీవంలోకి తీసుకొస్తుంది. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఒక వాక్యం, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తుడు మూరడు ఎక్కువ చేసుకోనగలడు. ఇక్కడ ముందు వచనంలో ఏమన్నాడు? మీరు చింతించకుడి. ఇక్కడ ఏమన్నాడు? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని చింతించకుడి అని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు చెప్పాడు. అంతేగా, స్టాప్ వరీ, చింతించడం మానేయాలిగా. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్పాడంటే దాన్ని ఆచరణలో పెట్టాలి, దాన్ని ఆధీనంలో పెట్టాలి, దాన్ని డిక్లరేషన్ లో పెట్టాలి. అందుకే బైబిల్ ఎవరైతే దాన్ని యాక్షన్ లో పెడతారో అది జీవ గ్రంథం అంటారు, చూసారా? ఇప్పుడు బైబిల్లో మీ దగ్గర ఉన్న బైబిల్, నా దగ్గర ఉన్న బైబిల్ సేమ్ అండి, సేమ్ బైబిల్, దాంట్లో మార్పు లేదు. కానీ దాన్ని చదువుకొని ఎవరైతే ఆ వచనాలు నమ్మి ఆ వచనానుసారంగా యాక్షన్ లో పెడతారో వాళ్ళే బ్లెస్ అవుతారు, వాళ్ళే బ్లెస్ అవుతారు. అందుకే దీన్ని జీవ గ్రంథము. ప్రతి వచనంలో జీవం ఉంది, ప్రతి వర్స్ లో జీవం ఉంది. ఇలా చదవగానే వదిలేదు, చింతించడం మానేయమన్నాడు, మానేద్దాం, అంతే, సింపుల్. అద్రోజిద్దాం. సో జాబ్ పోయింది, సడన్ గా జాబ్ లేదు, అయ్యో పోషన్ ఎలా కాదు, ప్రార్థించాలి, చింతించద్దు. అయ్యా నాకు జాబ్ పోయింది, సప్లై మై జాబ్, మోర్ దెన్ వాట్ ఐ నీడ్, మోర్ దెన్ వాట్ ఐ రిక్వైర్డ్, సప్లై మై ఫైనాన్సెస్, సప్లై మై మనీ, సప్లై మై క్యాష్, సప్లై ప్రొవైడ్ మీ అని ఇలా అడగాలి దేవుని. సో అవి వస్తాయి. నువ్వు కమాండ్ చేయాలి, ఐ కమాండ్ మై ప్రొవిజన్, ఐ కమాండ్ మై గ్రాసరీస్, ఐ కమాండ్ మై money, I command my finances, I command my job, I command my visa coming to me అని ఇలా అడగాలి, ఇలా కమాండ్ చేయాలి. ఎందుకంటే నీ నోట్లోనే దేవుడు శక్తిని పెట్టేశాడు. కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి, అన్య జనులు వీటన్నిటి విషయమే విచారింతురు. సో ఇంకా నువ్వు చింతిస్తున్నావు అంటే నువ్వు ఇంకా అన్యజనులు లాగానే ఉన్నావు. సో అన్యజనులు విచారిస్తారండి. ఇప్పుడు అన్యజనుల యొక్క గోల్ ఏముంటదంటే వాళ్ళకు ఎక్కువసేపు ఏ హోమాలు చేసినా, ఏ పూజలు చేసినా, ఏ వ్రతాలు చేసినా ఫైనాన్సెస్ గురించే వాళ్ళు చేస్తారు, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ గురించే చేస్తారు. కానీ మనము దేవుళ్ళలో ఎదుగుతున్నప్పుడు, వాక్యంలో ఎదుగుతున్నప్పుడు, ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు, ఆయనలో ఎదుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా అన్ని మన వెంబడికి వస్తాయి. అందుకే ఏమి తిందుమో ఏమి తాగుద్దుమో ఏమి ధరించుకుందామని చింతించకుడి, ఇవన్నీ చింతిస్తారు అన్య జనులు వీటి విషయమే విచారి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. సో ఇవన్నీ మనకు కావాలని పరలోకపు తండ్రికి తెలుసు. అందుకే యు నీడ్ టు ప్రే, యు నీడ్ టు క్లెయిమ్, యు నీడ్ టు ప్రే, యు నీడ్ టు క్లెయిమ్, యు నీడ్ టు బిలీవ్ దీస్ వర్డ్స్. సో నీ మైండ్ సెట్ ఎక్కడ ఉండాలి? నీ ఆశీర్వాదాల మీద కంటే నువ్వు దేవుడి మీద పెట్టేసాయి, నీ ప్రార్థన మీద పెట్టేసాయి. నీ ఫోకస్, షిఫ్ట్ యువర్ ఫోకస్ టు యువర్ గాడ్ ఓన్లీ. ఎందుకంటే గాడ్ నోస్, మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ కావాలని తెలుసు అంటున్నాడు. సో మనకు ఎంత మన అప్పులు ఏంటిదో తెలుసు, మన ఆస్తులు ఏంటిదో తెలుసు, మన ఆదాయం ఏంటిదో తెలుసు, మన ఇన్కమ్ ఏంటిదో తెలుసు, మన యొక్క ఎక్స్పెండిచర్స్ ఏంటిదో తెలుసు, మన ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అన్నీ తెలుసు. ఎందుకంటే ఆకాశ పక్షులనే ఆయన వదలట్లేదే, నిన్ను నన్ను వదులుతాడా? ఆకాశ పక్షులనే అవి అడగకుండానే వాటిని పోషిస్తున్నాడే, మనల్ని వదులుతాడా? అందుకే భూమి మీద పుట్టిన ప్రతి జీవిని పోషించే బాధ్యత దేవుడిది, గుర్తుపెట్టుకోండి. సో ఆయనే మనందరినీ భూలోకానికి పంపించాడు. అందుకే కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేస్తే వాళ్ళని వదిలేస్తున్నాడా? దేవుడు అనాథ శరణాలయాలను పెట్టించి ఆ అనాథ శరణాలయాల ద్వారా అందరికి డొనేషన్స్ ఇప్పించి అక్కడ వాళ్ళను పెంచి పోషిస్తున్నాడు. కొంతమంది తల్లిదండ్రులను వదిలేసిన పిల్లలను వదిలేసిన తల్లిదండ్రులు, వృద్ధాశ్రమాలు, ఇవన్నీ కూడా గాడ్ ఎస్టాబ్లిషింగ్. సో మనుషులు చేసినా కూడా మనుషులకు ఆ తలంపులు ఇచ్చేసి ఆ మనుషుల ద్వారా దేవుడు ఆ వృద్ధాశ్రమాలను, అనాథాల శరీరాలను, ఆర్ఫన్స్ హౌసెస్ అని, లేకపోతే గుడ్డి వాళ్ళకు ఒక సంఘాన్ని, కుంటి వాళ్ళకు ఒక సంఘాన్ని, ఇలాగా దేవుడు సృష్టించి వాళ్ళను పెంచి పోషిస్తున్నాడు. అందుకే భూమి మీదకి వచ్చిన ప్రతి జీవికి దేవుడే పోషకుడు, అది ఆయన బాధ్యత.
అందుకే కొన్ని సందర్భాల్లో మనము ఇతరులకు పోషకుడుగా మారుస్తాడు, మనల్ని ఇతరులకు బ్లెస్సింగ్ లాగా మారుస్తాడు. సో అందుకే నన్ను బ్లెస్ చేసి నా ద్వారా అనేక మందిని బ్లెస్ చేయ ప్రభువా. దట్ ఈస్ ద రైట్ ప్రేయర్, రైట్ ప్రేయర్. సో వి ఆల్వేస్ బి బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. సో అందుకే ల్యాక్ అనేది ఉండకూడదు ఇంట్లో. ఇంట్లో ల్యాక్ అనేది ఉండకూడదు, షార్ట్ అనేది ఉండకూడదు, లిమిటేషన్ అనేది ఉండకూడదు. సమృద్ధిలో ఉండాలి మనం ఎప్పుడైనా కూడా. సో గాడ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే ల్యాక్ లో ప్రొవైడ్ చేస్తాడండి, సమృద్ధిగా ప్రొవైడ్ చేస్తాడు, సమృద్ధిగా ప్రొవైడ్ చేస్తాడు. అందుకే వి షెల్ నెవర్ ల్యాక్ ఫర్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మన గ్రాసరీస్ ల్యాక్ లో ఉండదు, మన ఫ్రూట్స్ వెజిటబుల్ గ్రాసరీ ఉండదు, మన ఇంట్లో మనీ కూడా ల్యాక్ లో ఉండదు. మనకు మంత్ ఎండ్ వచ్చినా కూడా మన అకౌంట్ లో డబ్బులు ఉండాలి. సో దట్ కైండ్ ఆఫ్ సప్లై వి వాంట్, దట్ కైండ్ ఆఫ్ అబౌండెంట్ బ్లెస్సింగ్ వి వాంట్. అది చింతించడం వల్ల వస్తుందా? చింతిస్తే ఏది రాదు. ప్రేయర్ 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 ప్రేయర్, డిక్లరేషన్స్ ఇవ్వండి. నేను డైలీ ఒక 10 to 15 times 15 minutes డిక్లరేషన్స్ ఇస్తాను. మై గాడ్ ఈజ్ మై ప్రొవైడర్, మై గాడ్ ఈజ్ మై సప్లయర్, ఐ షెల్ నెవర్ ల్యాక్ ఫర్ మనీ, ఐ షెల్ నెవర్ ల్యాక్ ఫర్ స్ట్రగుల్. టుడే ఇస్ ద మై డే, టుడే ఇస్ ద మై డే ఆఫ్ సక్సెస్, టుడే ఇస్ ద మై డే ఆఫ్ విక్టరీ, టుడే ఇస్ ద మై డే ఆఫ్ అబౌండెంట్ బ్లెస్సింగ్, టుడే ఇస్ ద డే ఆఫ్ అబ్రహాం బ్లెస్సింగ్. Money will come to me and finances will come to me, job will come to me, blessings will come to me. సో ఇలా నేను నోటి నుంచి డిక్లరేషన్ ఇస్తుంటా ఉంటాను. సో అన్ని మన దగ్గరికి రావాలి, అన్ని సమకూర. ఎందుకంటే దేవుడే ప్రొవిజన్ చేస్తాడండి, ఆయన ఎలా చేస్తాడు అనేది ఆయన ఇష్టం. సో లేదు నీకు జాబ్ మనిచ్చి, నీకు బిజినెస్ పెట్టించి, నీ కిందనే 10 మంది పనిచేసేలాగా చేస్తాడు. అప్పుడు నువ్వే 10 మందికి పోషకుడవుగా మారుతావు. లేదు నీకు బిజినెస్ కాదు, ఇంకేదైనా ద్వారాలను ఓపెన్ చేస్తాడు, జాబ్ ద్వారాలో, బిజినెస్ ద్వారాలో, ఇంకా ఏదైనా. బికాస్ అల్టిమేట్ గా గాడ్ మన ప్రొవైడర్. అది ఏదైనా జాబ్ అయినా, బిజినెస్ అయినా, లేకపోతే ఇంకేదైనా కూడా. నాకు తెలిసిన వాళ్ళు జాబులు మానేసి స్కూల్స్ పెట్టుకొని స్కూల్స్ రన్ చేస్తున్నారు. సో దే ఆర్ ఎర్నింగ్ 1 crore per month. పర్ యానం వాళ్ళకు ఒక 5 crores దాకా ఉంది ఇన్కమ్. సో గాడ్ కెన్ సప్లై. ఆ స్కూల్స్ ద్వారా మంచిగా అందరు అభివృద్ధి, పిల్లలందరికీ కూడా తక్కువగా అందిస్తున్నారు, తక్కువ ఫీజుతో వాళ్ళు చెప్తున్నారు. సో అలా గాడ్ కెన్ సప్లై. సో గాడ్ కెన్ గివ్ ద ఐడియా, గాడ్ కెన్ గివ్ ద ఆపర్చునిటీస్. అర్థమవుతుందా? సో నీకు ఆ ఐడియా కూడా సప్లై చేసేది దేవుడే, గుర్తుపెట్టుకోండి. సో మనకు తెలియదు, ఒక్కొక్కసారి సడన్ గా మన మనసులోకి ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా వల్ల మన లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఆ ఐడియా వల్ల మనకు ఎవరికి రాని ఐడియా వల్ల మనందరం కూడా బ్లెస్ కావచ్చు. సో ఆ ఐడియా ఇచ్చేది ఎవరు? దేవుడే. ఈజ్ ఎ సప్లయర్ ఫర్ దట్ ఐడియా. సో అర్థమవుతుందా? ఇవన్నీ మీకు కావాలని పరలోక తండ్రికి తెలియను. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుతామో, ఏమి పోషణ చింతించకండి. నా భవిష్యత్ ఏమవుతుందో, నా పిల్లల భవిష్యత్ ఏమవుతుందో భయపడకండి. అందరి భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. అయ్యో ఏ వచ్చేసింది, మార్కెట్ ఎలా ఉంటుందో భయపడకండి, ప్రార్థించుకోండి. ఏఐ కూడా నన్ను రీప్లేస్ చేయొద్దు. ఇప్పుడు అబ్రహాము కరువులో కూడా ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు యోసేపు ఆ కరువులో కూడా ఆయన దగ్గరికి ధాన్యం వచ్చేసింది. ఊరంతా కరువు వచ్చింది, కానీ యోసేపు దగ్గర కరువు లేదు. ఊరంతా కరువు వచ్చింది, అబ్రహాం దగ్గర కరువు లేదు. ఊరంతా కరువు వచ్చింది, ఆ సారపేతు నగరంలో ఆ పేద విధవరాల దగ్గర కరువు రాలేదు. గాడ్ సప్లయర్. ఆయన నమ్ముకున్న ప్రజలను వమ్ము చేయడు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మొట్టమొదట ఆయన రాజ్యంని, ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు మీకు అన్ని అనుగ్రహింపబడును. దిస్ ఈస్ మై ఫేవరెట్ వర్స్ ఇన్ ద బైబిల్. దిస్ ఈస్ మై టాపెస్ట్ ప్రియారిటీ ఫ్రమ్ ద బైబిల్. సో అన్ని, నీకు జాబ్ కావాలా, మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. వీసా కావాలా, మొట్టమొదట ఆయన రీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. పిల్లల భవిష్యత్ మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. నీకు మంచి గృహము కావాలా, కారు కావాలా, లేకపోతే ఆ ధనము కావాలా, ఐశ్వర్యము కావాలా, నీ ఇంట్లో ఎప్పుడు జీవం ఉండాలా, గ్రాసరీస్ ఉండాలా, మొట్టమొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు. సో అప్పుడు నీకు అన్ని కూడా అనుగ్రహించబడతాయి. సో అందుకే ఏమి తిందుమో, ఏమి తాగుదుమో అని ఆలోచించద్దు. సో దిస్ ఈస్ ద వర్డ్స్, వీ నీడ్ టు క్లెయిమ్ ఇట్, వీ నీడ్ టు ఫుల్ఫిల్ ఇట్, వీ షుడ్ ఫాలో, వీ షుడ్ యాక్సెప్ట్ దిస్ వర్డ్. ఈ వర్డ్ ని మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. ఈ వర్డ్ ని మనం ఏం చేయాలి? ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడే ఈ వర్స్ కి నీ విషయంలో ఏమవుతుందంటే జీవం వస్తుంది.
ఇప్పుడు నేను ఈ వర్స్ చదివానండి, ఆయన రాజ్యం ఆయన నీతిని వెతుకుడి. సో అప్పటి నుంచి నేను ఈ వర్స్ చదివినప్పటి నుంచి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతుకుతూనే ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ వర్స్ కి నా జీవితంలో ఏమైంది? ప్రాణం పోసాను. ఈ వర్స్ కి నేను ప్రాణం పోయడం జరిగింది. ఇంకోటి, దేని గురించి చింతించకూడి అన్నాడు. సో నేను చింతించకుండా ఆపడం మానేసానంటే ఆ వర్స్ కి నేనేం చేసినట్టు? జీవాన్ని పోసినట్టు, యాక్షన్ లో పెట్టినట్టు, ఆ వర్స్ ని నేను ఏంటిది నెరవేర్చిన వాడని అవుతాను. అందుకే బైబిల్ చదవగానే వదిలేయద్దు, ఆ వర్స్ ని తీసుకోవాలి. ఈట్ దట్ వర్స్, రిసీవ్ దట్ వర్స్, దెన్ ఓన్లీ దట్ వర్స్ విల్ బి ఫుల్ఫిల్. అందుకే అందుకే మనందరికీ సంవత్సరానికి ఒకసారి ప్రామిస్ కార్డ్ తీసుకుంటాము. సో చూస్తాము ప్రామిస్ కార్డు, నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు, అప్పు తీసుకునేవాడిగా ఉండవు అని ఉంటది ప్రామిస్ లో. కానీ జీవితాంతం పర్సనల్ లోను, హౌస్ లోను, కార్ లోను, ఏసీ లోను, ఇంకా ఫ్రిడ్జ్ లోను అన్ని లోన్స్ ఉంటాయి. సో ఆ వర్స్ తీసుకోవడం మాత్రమే కాదు, దాన్ని క్లెయిమ్ చేయాలి. ప్రతిరోజు ఆ వర్స్ ని పెట్టి ఆ ఇయర్ అంతా ప్రార్థించాలి. అయ్యా, దిస్ ఈస్ మై ప్రామిస్ కార్డ్ ఫర్ దిస్ ఇయర్, ఇది ఫుల్ఫిల్ చేయండి. లార్డ్, ఐఎమ్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్ కార్డ్, సో ఐఎమ్ ఫుల్ఫిల్లింగ్ దిస్ ప్రామిస్ కార్డ్, ఐ నీడ్ దిస్ ప్రామిస్ మై లార్డ్. సో ఇలా మనము దాన్ని ఆసక్తితో అడగాలి. ఈ ప్రామిస్ ని నాకు అడగగానే ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడు, బట్ నీలో ఇంట్రెస్ట్ ఏది? ఆయన నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, మన నీలో ఇంట్రెస్ట్ ఏది? నీలో కాన్సెంట్ ఏది? అందుకే దేవుడు మనం ఇద్దరం కలుస్తేనే ఒక టెస్ట్ మోని, దేవుడు మన ఇద్దరం కలుస్తేనే ఒక సాక్ష్యము అండి, ఒక సమాధానము. సో అందుకే నువ్వు దేవుడిని వదిలేసి ఏమి చేయలేవు. దేవుడు కూడా నీ ఆశను బట్టే ప్రార్థనలు చేస్తాడు. నీ ఆశను బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ ఆకలిని బట్టి, నీ దాహాన్ని బట్టే దేవుడు పని చేస్తాడు. అందుకే భూలోకంలో ఆయన కృప సమానంగా ఉంటది అందరి మీద. కానీ ఎవరు ఇంట్రెస్ట్ గా ఉంటారో, ఎవరు కాన్సన్ట్రేషన్ గా ఉంటారో, ఎవరు ఫోకస్ గా ఉంటారో, ఎవరు డిజైర్ గా ఉంటారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. సో గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆయన అన్ని రకాలుగా ప్రొవైడ్ చేస్తాడు. మన గ్రాసరీస్ ని, స్కూల్ ఫీజు ని, ఒకవేళ స్కూల్ ఫీజు నువ్వు కట్టినా, నీ పిల్లలకు నువ్వు కట్టినా కూడా, కానీ ఆయన ప్రొవైడ్ చేసేది ఎవరు? ఆయన్నే. ఆ ఐడియా ఇచ్చేది ఎవరు? దేవుడే. ఆ నీకు జాబ్ ఇచ్చేది ఎవరు? దేవుడే. ఆ జాబులో చేయగలిగే జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడే. ఆ జాబుని నువ్వు చేసుకోవడానికి శక్తి సామర్థ్యం ఇచ్చేది ఎవరు? దేవుడే. సో ఆ జ్ఞానాన్ని సప్లై చేసేది ఎవరు? దేవుడే. ఆ విజ్డమ్ ని సప్లై చేసేది ఎవరు? దేవుడే. ఆ గుడ్ హెల్త్ ని సప్లై చేసేది ఎవరు? దేవుడే. ఆ ఐడియాస్ ఇచ్చేది ఎవరు? దేవుడే. సో గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ మనీ, నాట్ ఓన్లీ ఫైనాన్సెస్, నాట్ ఓన్లీ ప్రాపర్టీస్. ఇట్ విల్ సప్లై యువర్ విజ్డమ్, it will supply your knowledge, it will supply your skill, it will supply your talent, it will supply your ideas. కొన్నిసార్లు తెలియదు, మనకు తెలియకుండానే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆ ఐడియా కూడా ఇచ్చేది ఎవరు? దేవుడే. ఆ ఐడియా వల్ల మన బ్రతుకులు మారుతా ఉంటాయి. సో అర్థమవుతుందా? ఈజ్ ఎ ఎన్లెస్ ప్రొవైడర్. మన తుది శ్వాస వరకు మనల్ని భూమి మీద ఏదో రకంగా పెంచి పోషించే బాధ్యత మన దేవుడిదే, మన దేవుడిదే. అందుకే ఆయన అంటాడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నమ్మాలి, ఆ స్క్రిప్చర్ నమ్మాలి. వచ్చేసింది పర్లేదు, సో కోవిడ్ వచ్చింది పర్లేదు, సో లేకపోతే ఇంకేదో వచ్చింది పర్లేదు, ఆయన నన్ను విడవడు, నన్ను ఎడబాయడు. దట్స్ ఇట్. దాని మీద స్టిక్ అయి ఉండాలి, దాని మీద నువ్వు స్టే అయి ఉండాలి, దాని మీద నువ్వు ఆధారపడి ఉండాలి. సో అప్పుడు నీ జీవితంలో ఆ వాక్యము నెరవేరుతుంది, ఆ వాక్యము నెరవేరుతుంది. అందుకే దెర్ ఆర్ మెనీ స్క్రిప్చర్స్ ఇన్ ద బైబిల్. మంచి ఎంకరేజ్మెంట్ ఉన్నాయి, మంచి ప్రాస్పరిటీ ఉన్నాయి. నువ్వు ప్రాస్పరిటీ స్క్రిప్చర్స్ తీసుకొని వాటిని క్లెయిమ్ చేసావు అనుకో, ఆ ప్రాస్పరిటీలో ఎదుగుతావు. మంచి మోటివేషన్ స్క్రిప్చర్స్ ఉన్నాయి, ప్రాస్పరిటీ అండ్ ధైర్యము, నీకు భయం వేస్తుంది. సో ధైర్య విషయంలో కొన్ని స్క్రిప్చర్స్ ఉన్నాయి, తీసుకొని వాటిని క్లెయిమ్ చేసినప్పుడు నీకు ఆ ధైర్యం వచ్చేస్తుంది. సో ఫైనాన్సెస్ విషయంలో, హెల్త్ విషయంలో కొన్ని స్క్రిప్చర్స్ ఉన్నాయి, వాటిని తీసుకొని నువ్వు క్లెయిమ్ చేసినప్పుడు అప్పుడు అవన్నీ కూడా అంటే మొత్తం వాక్యంలోనే ఉందండి, వాక్యంలోనే ఉంది. మొత్తం ఆశీర్వాదం అంతా వాక్యంలోనే ఉంది. ఈ వాక్యాలన్నింటినీ డిక్లరేషన్ ఇస్తూ ఉండాలి, డిక్లరేషన్ ఇస్తూ ఉండాలి. సో మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు. అది ఎలా వెతకాలి? ప్రేయర్ చేయాలి. మళ్ళా, అయ్యా నాకు మొట్టమొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికే హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా, ఆ మనస్సుని నాకు ఇవ్వు ప్రభువా అని అడగండి. అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును. ఎప్పుడు? నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడే. ఆయనను పక్క పెట్టి నువ్వు ఆశీర్వాదాలను వెతికినప్పుడు, ఆయనను పక్క పెట్టి నువ్వు ఉద్యోగాన్ని వెతికిన, ఆయనను పక్క పెట్టుకొని నువ్వు గర్భఫలాన్ని కోసం ప్రయత్నించిన, ఆయనను పక్క పెట్టుకొని నువ్వు వివాహము ప్రయత్నించిన, ఏది కూడా సక్సీడ్ కాలేదు. ఆయనను పక్కకు పెట్టద్దు ఎప్పుడైనా, ఆయననే ముందర పెట్టాలి, ఆయననే మనల్ని ముందరికి నడిపించమని అడగాలి.
సో ఆయనకు దూరం కావద్దు ఎప్పుడు కూడా. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతూనే ఉండు. సో నీ కష్టం వచ్చినా వెతుకు, ప్రార్థనకు జవాబు రాకున్నా వెతుకు, సమాధానం రాకున్నా వెతుకు, డిసప్పాయింట్ కాకు, డిమోటివేట్ కాకు, డిప్రెస్ కాకు. అప్పుడు దేవుడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువగా నిన్ను పెంచి పోషిస్తాడు. సో మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. ఒక 3 months లో 6 months లో మీకు బ్రేక్ త్రూ వచ్చేసి, నీకు నువ్వు కాకుండా నువ్వు అనేక మందికి ఇచ్చేవాడిగా మారుతావు. అనేక మందికి నువ్వు పోషకుడుగా మారుతాడు. అందుకే దేవుడు మన పోషకుడు, మనం కూడా అనేక మందికి పోషకుడుగా మారాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత మనం కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి. సో దట్ ఈస్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. సో అందుకే ఓవర్ఫ్లో బ్లెస్సింగ్. సో మళ్ళీ చెప్తున్నాను, లార్డ్ మై కప్ ఆఫ్ ఫైనాన్సెస్ విల్ బి ఓవర్ఫ్లో, మై కప్ ఆఫ్ ఫైనాన్సెస్ అండ్ మనీ విల్ బి ఓవర్ఫ్లో, మై కప్ ఆఫ్ శాలరీ విల్ బి ఓవర్ఫ్లో అని, ఇలా ఓవర్ఫ్లో అని అడగండి. ఎక్కువగా ఇవ్వండి అని అడగండి. ఓవర్ఫ్లో ఇట్లా డిక్లరేషన్ ఇవ్వండి మీ నోటి లోపల, అవి ఓవర్ఫ్లో అవుతుంటా ఉంటాయి. సో రేపటి గురించి చింతింపకూడదు, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. సో ఇట్స్ ఓకే, ఎనఫ్, టుడే ఇస్ దట్ ఎనఫ్, ఈ రోజుదే. సో రేపటి గురించి చాలు. కొంతమంది 10 సంవత్సరాల తర్వాత గురించి కూడా ఆలోచిస్తారు. అయ్యో 10 సంవత్సరాల తర్వాత నా జీవితం ఏమైతుందో, 10 సంవత్సరాల తర్వాత నా ఆధారం ఏమైతుందో. నో, యు నీడ్ టు వర్క్ ఆన్ టుడే ఇట్ సెల్ఫ్ ఓన్లీ. టుడే, అయ్యా ఈ రోజు నన్ను ఆశీర్వదించు. ఈ రోజు నేను అందుకే చెప్పాను, ఎప్పుడు నువ్వు ప్రార్థించినా కూడా ఇప్పుడే అని ప్రార్థించండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీరు ప్రార్థించినా ఇప్పుడే అని ప్రార్థించండి. అయ్యా ఈ గడియలోనే నాకు ఉద్యోగం రావాలి, ఈ గడియలోనే నేను ఆశీర్వదించబడాలి, ఈ గడియలోనే నేను బ్లెస్ కావాలి, ఈ గడియలోనే నేను ప్రార్థిస్తుండగానే నా పేరు మీద అపాయింట్మెంట్ లెటర్, ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, జాయినింగ్ లెటర్, వీసా కాపీ అప్రూవ్ అవ్వాలి. ఈ గడియ గురించే ప్రార్థించండి. నేను ఎప్పుడు మోకరించిన, లార్డ్ బ్లెస్ మీ నవ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ, లార్డ్ హీల్ మీ నవ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ, ఇన్స్టెంట్ గా. నో మోర్ టుమారో, నో మోర్ ఈవినింగ్, నో మోర్ టుడే. ఈ వర్డ్ ఎప్పుడు వాడకండి. ప్రేయర్ లో ఈ రోజు నన్ను ఆశీర్వదించు ప్రభు అని అడగకండి. ప్రేయర్ లో రేపు ఆశీర్వదించు ప్రభు అని అడగండి, లేకపోతే నెక్స్ట్ వారం ఆశీర్వదించు ప్రభు అని అడగండి. ఈ గడియలోనే నేను ఆశీర్వదించబడాలి, ఈ సమయంలోనే, నాకు టైం లేదు ప్రభు, ఈ గడియలోనే నాకు సమాధానం రావాలి, ఇన్స్టెంట్ గా కావాలి నాకు, ఇన్స్టెంట్ గా నేను హీల్ కావాలి, ఇన్స్టెంట్ గా నేను డెలివరెన్స్ కావాలి, ఇన్స్టెంట్ గా నాకు సమాధానము రావాలి, సాక్ష్యము రావాలి, ఇన్స్టెంట్ గా నేను బ్లెస్ కావాలి, ఈ గడియలోనే నాకు జాబ్ కావాలి, ఈ గడియలోనే నాకు వీసా కావాలి, ఈ గడియలోనే నాకు వివాహము జరగాలి అన్నప్పుడు దేవుడు ఆ గడియలోనే నీకు మొదలు పెడతాడు. నీ కళ్ళ ముందుకు వచ్చేసరికి ఒక 1 month 1 week పట్టొచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే ఇప్పుడే కావాలని అంటావో అప్పుడే దేవుడు పని చేయడం మొదలు పెడతాడు. సో అర్థమవుతుందా? అందుకే రేపటి గురించి చింతింపకూడదు, రేపటి గురించి నువ్వు అడగకు. అయ్యా రేపు నన్ను ఆశీర్వదించు, రేపు నన్ను బ్లెస్ అయ్యి. డోంట్ పోస్ట్పోన్ ఇట్ టుమారో యువర్ బ్లెస్సింగ్. Your blessings now only. Your blessings will start from now only. Your healing will start from now only. Your deliverance will start from now only. Your anointing will start from now only. Your doors will open from now only. Now only అనే ప్రార్థించాలి ఎప్పుడైనా. Lord, open the new doors now itself only. Not today, not tomorrow, not next hour, not next minute. రైట్ నౌ. అందుకే మీరు గమనించాలి లేదో, రైట్ నౌ ప్రభా, ఈ గడియలోనే వాళ్ళను హీల్ చేయండి అని ప్రార్థిస్తాను, ఈ సమయంలోనే. సో అందుకే నీ నోటి నుంచే నువ్వు పోస్ట్ పోన్ చేస్తే రేపు అన్నది రేపు అవుతుంది. సో ఈ రోజు అంటున్నావు, అయ్యా రేపు నన్ను ఆశీర్వదించాలి, మళ్ళీ రేపు అంటావు, రేపు నన్ను ఆశీర్వదించాలి. అలాగే నువ్వేమవుతున్నావు, నీకు నువ్వే ఆశీర్వాదాలను పోస్ట్ పోన్ చేసుకుంటున్నావు. సో అందుకే నువ్వు ఎప్పుడు మోకరించినా నవ్వు అనే ప్రార్థించాలి. ఈ గడియలోనే నాకు జాబ్ రావాల్సిందే, ఈ గడియలోనే నేను స్వస్థత పొందుకోవాల్సిందే, ఈ గడియలోనే నా రోగము, నా జబ్బు, నా వ్యాధులన్నీ వెళ్ళిపోవాల్సిందే. అందుకే ఈ గడియలోనే ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అని ప్రార్థించండి. ఈ గడియలోనే నాకు రావాల్సిన మనీ రావాల్సిందే, ఈ గడియలోనే నాకు రావాల్సిన సప్లై ఎక్కువగా కావాల్సిందే అని ప్రార్థించండి. తప్పకుండా దేవుడు చేస్తాడు. అందుకే చెప్తున్నా కదా, నీ నోటి నుంచి ప్రార్థన ఎలాగైతే ఉంటుందో నీ లైఫ్ కూడా అలాగే మారుతుంటది. సో ఐ విల్ ఆల్వేస్ ప్రే ఫర్ 100% హైక్ మై సాలరీ, నాట్ ఓన్లీ టు మీ, ఐ విల్ స్పీక్ టు ఎవ్రీబడి. 100 ఎవరైనా నాకు పరిచయం అయ్యారా అంటే ఐ విల్ ప్రే వన్ థింగ్, 100% హైక్ రావాలి. సో one day they will get it. Maybe it will take 1 week, it will take 1 month, it will take 1 year, it will take 2 years, but one day they will get answer.
దే విల్ కమ్ అప్ విత్ ద టెస్టిమోనీ, బ్రదర్ ఐ గాట్ 100% హైక్ సాలరీ. అర్థమవుతుందండి. సో యూ ఆల్వేస్ డిజైర్ టు డబల్ యువర్ శాలరీ. సో నువ్వు అనద్దు మార్కెట్ బాగాలేదు, ఏ వచ్చేసింది, జాబులే పోతున్నాయి. సో డోంట్ యూస్ దీస్ వర్డ్స్. ఇవన్నీ అన్యుల మాటలు, ఇవన్యుల మాటలు. సో గాడ్ ఈజ్ అవర్ సప్లయర్, కంపెనీ ఓనర్ ఈజ్ నాట్ అవర్ సప్లయర్. గుర్తుపెట్టుకోండి. సో నీకు ఈ జాబ్ కాకపోతే వేరేది ఇస్తాడు, ఇది కాకపోతే వేరే బిజినెస్ ని ఇస్తాడు, ఏదో ఒకటి అప్ప చెప్తాడు. సో గాడ్ ఈజ్ అవర్ సప్లయర్, నాట్ మ్యాన్. సో గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్, నాట్ మ్యాన్. ఏ మనిషి మనల్ని ప్రొవైడ్ చేయడు, ఏ మనిషి కూడా మనకు సప్లై చేయడు, గాడే చేస్తాడు. సో అందుకే స్టాప్ దట్ రిసిషన్, ప్రే చేయాలి, స్టాప్ దట్ రిసిషన్, కమాండ్ చేయాలి, స్టాప్ చేయాలి. వీఆర్ ద అథారిటీ ఆఫ్ పీపుల్, మనందరి లోపల అధికారం ఉన్న పీపుల్. సో అందుకే ఆ ఏనాటి కీడు ఆనాటికి చాలును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎద్దల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. చూసారా, 2 కొరింథీయులకు రాసిన 9వ అధ్యాయం 8వ వచనం. సో అందుకే ఈ రోజు నుంచి నీ బిలీఫ్ సిస్టమ్ గాడ్ మీద ఉండాలి. సో నాట్ ఏఐ, నాట్ జాబ్, అండ్ నాట్ యువర్ కంపెనీ ఓనర్, నాట్ ఆన్ ద పీపుల్. ఏ మనిషి మీద నీ బిలీఫ్ సిస్టమ్ ఉండకూడదు, నీ బిలీఫ్ సిస్టమ్ గాడ్ మీదనే ఉండాలి. గాడ్ షెల్ సప్లై ఆల్ మై నీడ్స్, దాట్స్ ఇట్. గాడ్ షెల్ సప్లై ఆల్ మై నీడ్స్, ఆల్ మై వాంట్స్, ఆల్ మై రిక్వైర్డ్, ఆల్ మై డిజైర్స్. గాడ్ షెల్ సప్లై, ఎండ్లెస్ సప్లై. ఐ నీడ్ వాట్ ఐ నీడ్. సో నాకు ఎండ్లెస్ గా నా దేవుడు పోషిస్తాడు, నా యేసయ్య నన్ను పోషిస్తాడు. సో యువర్ బిలీఫ్ సిస్టమ్ విల్ బి దేర్ ఆన్ ద గాడ్ ఓన్లీ. సో అందుకే తెలియక నీకు ఆ టైంకి సమకూరుస్తాడు, ఆ టైంకి వస్తుంది, ఎలాగో అలాగో వస్తుంది. నువ్వు ల్యాక్ లో ఉండవు. ఇవన్నీ నువ్వు ఇప్పంచే ప్రొనౌన్స్ చేసుకో. కరువులో కూడా సమృద్ధిగా ఆశీర్వదించు ప్రభువా. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దట్. అయ్యా ఏఐ ఆగిపోవాలి, ఏఐ వల్ల మనిషి రీప్లేస్ కాకూడదు. ఏ గొప్పవాడా, మనిషి గొప్పవాడా? ఏఐని సృష్టించింది ఎవరు? మనిషి. మనిషిని సృష్టించింది ఎవరు? దేవుడు. దేవుడు మనిషి గొప్పవాడా, మనిషి సృష్టించిన ఏఐ గొప్పదా? చెప్పండి. నా దృష్టిలో దేవుడు సృష్టించిన మనిషే గొప్పవాడు. సో అలాంటి మనిషిని ఒక ఏ రీప్లేస్ చేస్తే ఎలా? ఆ ఏ వల్ల మనుషుల జాబులు పోతే ఎలా? సో మనం ప్రే చేయాలి, దానికి యాక్సెప్ట్ చేయదు. సో ఇప్పుడు చాలా మంది ఏ వాడడం ఆపేస్తున్నారు కూడా, చాలా మంది ఆపేస్తున్నారు కూడా. సో మళ్ళీ మనుషులే కావాలంటున్నారు, ఎందుకంటే ఇట్స్ మోర్ దెన్ కాస్ట్లీ, చాలా కాస్ట్లీ అవుతుంది. సో నాట్ ఓన్లీ ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐ విల్ స్పీక్ ఎంటైర్ వరల్డ్. అన్నాడు కోవిడ్ టైంలో కూడా మనందరికీ కూడా సమృద్ధిగా ఆశీర్వదించాడు దేవుడు, ఎక్కడ తక్కువ కాలేదు. ఇంటి ముందరికే గ్రాసరీస్, ఇంటి ముందరికే వెజిటేబుల్స్, ఇంటి ముందరికే మెడిసిన్స్. సో గాడ్ కెన్ సప్లై ఎనీవేస్. దిస్ వరల్డ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్, నాట్ మైక్రోసాఫ్ట్. ఒక మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్ వాళ్ళ కంట్రోల్ లేదు, ఈ వరల్డ్ గాడ్ కంట్రోల్లో ఉంది. మనం ప్రేర్ చేస్తే గాడ్ విల్ ఓపెన్ ద ఆపర్చునిటీస్. బూమ్, ఓవర్ నైట్ లో మళ్ళీ కొత్త టెక్నాలజీ సృష్టించి కొన్ని లక్షల ఆపర్చునిటీస్ ఇస్తారు. అందుకే డోంట్ ఒబే టు దిస్ వరల్డ్. ఈ వరల్డ్ కి ఒబే కాకు, వర్డ్ కి ఒబే కా. ఈ ప్రపంచానికి నువ్వు తలవంచకు, నీ వాక్యానికి తలవంచు. సో ఈ స్క్రిప్చర్స్ చేతిలో పెట్టుకో. లార్డ్ యూ టోల్డ్ మీ ఇన్ దిస్ బైబిల్, ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. అయ్యా నన్ను ఆశీర్వదిస్తానన్నావు, బ్లెస్ మీ లైక్ అబ్రహాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం, అయ్యా నన్ను తలలాగా ఉంచుతాను, మేక్ మీ హెడ్ నాట్ ద టెయిల్ మై లార్డ్. ఐఎమ్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్. నేను అప్పు ఇచ్చేవాడిగా ఉంటాను, అప్పు తీసుకునేవాడిలాగా ఉంటాను. లార్డ్ నన్ను అప్పు ఇచ్చేవాడిగా మార్చు నాయన, తీసుకునేవాడిలా కాదు. ఐఎమ్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్. సో అర్థమవుతుందా? నేను తలలాగా ఉంటాను, తోకలాగా ఉంటాను. ఎస్, ఐ విల్ బి హెడ్ నాట్ ద టెయిల్. యువర్ డిక్లరేషన్స్, ఇలా డిక్లరేషన్స్ ఇవ్వాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సో పలకాలి డైలీ ఒక 10 times 20 times, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సో దీస్ ఆల్ వర్డ్స్ ఫర్ అస్. ఇవన్నీ మనము రిసీవ్ చేసుకున్నప్పుడే మన జీవితంలో నెరవేరుతాయి. రిసీవ్ చేసుకొని క్లెయిమ్ చేయనంత వరకు ఏది కూడా నెరవేరదు. సో గాడ్ బ్లెస్ యూ. నాజరేయుడైన యేసయ్య, చాలా మంచి వచనాలను మాకు దయచేసావు తండ్రి. మీరే మా పోషకుడవు అని చెప్తున్నారు నాయన. అయ్యా, ఎస్ మై లార్డ్, యువర్ ఈస్ ద సప్లయర్, యువర్ ఈస్ ద ప్రొవైడర్ ఫర్ అస్ మై లార్డ్.
థ్యాంక్ యూ సో మచ్ అయ్యా. మేము ఊహ తెలిసినప్పటి నుంచి, మేము పుట్టినప్పటి నుంచి, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మమ్మల్ని ఈ క్షణం వరకు కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా, ఎక్కడ కూడా కొదవ లేకుండా, కొరత లేకుండా మమ్మల్ని అందరినీ కూడా పెంచి పోషించినందుకు వందనాలు తండ్రి. బట్ మేము వీఆర్ ఆస్కింగ్ ఫర్ మోర్ దెన్ వాట్ వీ నీడ్ మై లార్డ్. మేము అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే అత్యధికంగా మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. థాంక్యూ. ఆమేన్. ఆమేన్.